నమస్కారం వార్తలకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. తిరుపతి నగరంలో పృథ్వీ షోరూమ్ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ. ఎన్నో దశాబ్దాల భారతదేశ హిందువుల కళ నేడు సాకారమైంది పేర్కొన్న పృథ్వీ హీరో షోరూమ్ అధినేత పృథ్వీ. దొంగ ఓట్ల నమోదుపై వస్తున్న వదంతులను నమ్మకండి. ఓటరు నమోదు నిరంతరం జరిగే ప్రక్రియ. పారదర్శకంగా ఓటరు తుది జాబితా ప్రచురణ వెల్లడించిన చిత్తూరు జిల్లా కలెక్టర్ షగిలి షణ్మోహన్. తిరుపతి జిల్లా ఎస్పీని కలిసి దొంగ ఓటర్లపై ఫిర్యాదు. 40,000 దొంగ ఓటర్లు ఉన్నట్లు ఆధారాలు చూపించిన చంద్రగిరి టీడీపీ ఇన్ఛార్జ్ పులివర్తి నాని. ఇక వార్తల్లోని వివరాలు. పారదర్శకంగా ఓటర్ లిస్టు రూపొందించామని చిత్తూరు జిల్లా కలెక్టర్ షగిలి షణ్మోహన్ తెలిపారు. మంగళవారం జిల్లా కలెక్టర్ సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో మీడియా ప్రతినిధుల సమావేశంలో మాట్లాడారు. సార్వత్రిక ఎన్నికల ముందు 10 రోజుల వరకు ఓటర్గా నమోదుకు అవకాశం ఉందన్నారు. రాజకీయ పార్టీల ప్రతినిధులకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటామని చెప్పారు. ఏమైనా పొరపాట్లు ఉంటే వ్రాతపూర్వకంగా ఫిర్యాదులు వస్తే పరిశీలించి చర్యలు తీసుకుంటామన్నారు. జిల్లాలో మహిళల ఓట్లు ఎక్కువగా ఉన్నాయని జిల్లా కలెక్టర్ చెప్పారు. ఈ సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి రాజశేఖర్, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి సురేంద్ర కుమార్, బీజేపీ జిల్లా కార్యదర్శి అట్లూరి శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా ఆల్మోస్ట్ ఒక 8 నెలల పాటు 6 నెలల పాటు అనుకున్నాం. ఎందుకంటే మనకి జూన్ నుంచి కొంచెం మేజర్గా స్టార్ట్ అయింది కదా. 6 మంత్స్ పాటు జిల్లా యంత్రాంగం, ముఖ్యంగా రెవెన్యూ డిపార్ట్మెంట్, పొలిటికల్ పార్టీస్తో ప్రతి వారం వాళ్ళతో ఇంటరాక్ట్ అవుతూ, తర్వాత వాళ్ళ సూచనలు, తర్వాత సెషన్స్ తీసుకుంటూ, ఎక్కడైనా ఇబ్బంది ఉన్న చోట కూడా మనం వీలైనంత సామరస్యంగా పరిష్కరించుకోగలిగి ఇవాళ మనం కాన్ఫిడెంట్ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ వైపు నుంచి జిల్లా కలెక్టర్గా ఐ కెన్ కాన్ఫిడెంట్లీ సే తెలిసి తప్పులు జరగundవు అని కాన్ఫిడెంట్ గా చెప్పగలను నేను ఈ ఎలక్టరల్ రోల్లో. సో దీనికి కేవలం ఆఫీసర్లు కానీ, లేకపోతే కింద ఉన్న బూత్ లెవెల్ ఆఫీసర్ దగ్గర నుంచి తహసీల్దార్ వరకే కాదు, పొలిటికల్ పార్టీ సహకారం కూడా ప్రిడామినెంట్ గా ఐ పర్సనలీ హావ్ సీన్. నేను సెకండ్ ఎలక్షన్ చూడటం ఇలాగా. సో పర్సనల్లీ నాకు తెలిసినందులో ఇట్ ఈస్ ఎ వెరీ హెల్తీ ఎన్విరాన్మెంట్ లో మనం చేసామనేది నా గట్టి నమ్మకం. కొన్ని చోట్ల ఇబ్బందులు ఉన్నమాట వాస్తవం, నాకు తెలుసు, నేను అది కాదనలేను కూడా. బట్ ఆ ఇబ్బందులు కూడా దాటుకుంటూ మనం వీలైనంత పారదర్శకంగా చేసామనుకుంటున్నాను. ఇంకా ఏమైనా ఇష్యూస్ ఉన్నా కూడా ఇక్కడితో అయిపోలేదు. ముఖ్యంగా ఈ రోజు మీటింగ్ పెట్టుకోవడం ముఖ్య ఉద్దేశం అంటే, ఈ రోజు ఒక లిస్ట్ రావడం వల్ల ఇదే లిస్ట్ మనం ఎలక్షన్ వెళ్తామని కాదు. ఈ రోజు నుండి మళ్ళీ మనం కొత్తగా అప్లికేషన్లు ఏమైనా వచ్చినా అవి వాటిని తీసుకుంటూ వాటిని ప్రాసెస్ చేసి ఫైనల్ గా ఎలక్షన్ లో నామినేషన్ 10 రోజుల ముందు వరకు, అంతేనా, నామినేషన్ డేకి 10 రోజుల ముందు వరకు మనం ఇలా ఫామ్ 6 కానీ, అంటే అడిషన్స్ కావాల్సిన ఫామ్ 6 కానీ, డెలిషన్స్ కావాల్సిన ఫామ్ 7 కానీ, ఏదైనా మార్పులు చేర్పులు కావాల్సిన ఫామ్ 8 కానీ అవకాశం ఉంటుంది. సో దయచేసి ఎవరు ఈ లిస్ట్ లో ఒకవేళ నా పేరు ఉండాలి కానీ లేదని కానీ, లేకపోతే నేను తీసేయమని చెప్పాను పలానా వ్యక్తిది కానీ తీయలేదని కానీ మీరు గాబరా పడద్దు. ఒకవేళ మీ పేరు ఉండాల్సి ఉంది, లేకపోతే మనకి ఇంకా టైం ఉంది, యాడ్ చేసుకోవచ్చు. ఒకవేళ తీసేయాల్సింది తీయలేకపోతే మాత్రము మేబీ మీరు పెట్టిన అప్లికేషన్ సరిగా ఉండకపోయి ఉండొచ్చు, అక్కడ ఉన్న వాస్తవాల అనుగుణంగా డెసిషన్ తీసుకుండొచ్చు, లేదా వచ్చే ఇంకా నెల టైం ఉంది కాబట్టి ఈ నెలలో తీయొచ్చు. సో ఈ 3 రకాల పరిస్థితులు ఉండొచ్చు. తిరుపతి జిల్లా ఎస్పీని చంద్రగిరి టీడీపీ ఇన్ఛార్జ్ పులివర్తి నాని కలిశారు. 40,000 దొంగ ఓటర్లు ఉన్నట్లు ఎస్పీకి ఆధారాలు చూపించి ఎస్పీకి ఫిర్యాదు చేశారు. చంద్రగిరి నియోజకవర్గ పరిధిలో పోలీస్ స్టేషన్లకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని చంద్రగిరి టీడీపీ ఇన్ఛార్జి పులివర్తి నాని పేర్కొన్నారు. దొంగ ఓటర్ల వ్యవహారంపై రాష్ట్ర ఎన్నికల కమిషన్ దృష్టి పెట్టలేదని తెలిపారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్ పై నమ్మకం పోయిందని, కేంద్ర ఎన్నికల కమిషన్ స్పందించాలని, సిబిఐ విచారణకు ఆదేశించాలని పేర్కొన్నారు. గత 7 నెలల నుంచి దొంగ ఓట్లపై పోరాడుతున్నామని తెలిపారు. 2019 ఎన్నికల్లోనూ దొంగ ఓట్లతో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గెలిచాడని తెలిపారు. టీడీపీ సానుభూతి పరుల ఓట్లను తొలగిస్తున్నారని ఆరోపించారు. తెలుగుదేశం పార్టీ గత 7 నెలల నుంచి
ఈ దొంగ ఓట్ల ప్రక్రియ పైన ఏ విధంగా పోరాడుతున్నామో మీకు తెలుసు. ఈ ఓటర్ లిస్ట్ ఈరోజు రావటం జరుగుతుంది. ఈ దొంగ ఓటర్లకి ఏఈఆర్ఓలు, బిఎల్ఓలు, ఈఆర్ఓ లాగిన్ నుంచి కూడా ప్రైవేటు వ్యక్తుల చేత దొంగ ఓట్ల నమోదు ప్రక్రియ చేయడం జరిగింది. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి దానికి సంబంధించింది కూడా కొన్ని సాక్ష్యాలు మా దగ్గర ఉన్నాయి. గతంలో కూడా ఇవ్వటం జరిగింది. వాటన్నిటిని కూడా కొన్ని సాక్ష్యాలన్నీ పెట్టడం, అదేవిధంగా దానికి సంబంధించినటువంటి పైన కూడా కేసులు కట్టమని చెక్ చేసి ఎంక్వైరీ చేయమని కూడా నిన్న కొన్ని మండలాలకు సంబంధించినటువంటి స్టేషన్ హౌస్ ఆఫీసర్లకి, అదేవిధంగా కలెక్టర్ గారికి, ఎస్పీ గారికి కూడా ఇవ్వటం జరిగింది. మీడియా ద్వారా ఒకటే కోరుకుంటున్నా, గతంలో 2019 ఎలక్షన్లో కూడా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఇదే విధంగా దొంగ ఓట్ల ద్వారా ఎన్నుకోవడం జరిగింది. అప్పుడు కూడా కొన్ని పంచాయతీలు ఏ విధంగా దొంగ ఓట్లు ఎక్కించాడో దానికి కూడా సాక్ష్యాలు ఉన్నాయి. 2019 ఓటర్ లిస్టు మేము వెతికితే ఆ ఓటర్ లిస్టులు వెతికినప్పుడు బయటపడింది నిజం. అదేవిధంగా ఇప్పుడు కూడా ఇదే విధంగా దొంగ ఓట్లు ఫామ్ 6 ద్వారా పెట్టడం, ఫామ్ 7 ద్వారా మా పేర్లు పెట్టి ఫామ్ 7 ద్వారా ఓట్లు తొలగించడం, అదేవిధంగా ఫామ్ 8 అంటే బయట వ్యక్తులను కూడా అక్కడ ఓట్లు లేదని ఇక్కడ నమోదు చేసేదానికి చేయటం, ఫామ్ 8 ద్వారా కూడా చేయటం, ఇవన్నీ కూడా సుమారు చేయటం జరుగుతూ ఉంది మన భాస్కర్ రెడ్డి. వీటిపైన అన్నిటి కూడా మేము ఎంక్వైరీ చేయమని కూడా గతంలో చెప్పాం. ఇప్పుడు ఈ ఓటర్ లిస్టు పైన, ఈ ఓటర్ లిస్టుకి లాగిన్ అయినటువంటి అనఫిషియల్ అకౌంట్స్ని కూడా దీనిపైన కూడా ఎంక్వైరీ చేసి, ఈ రాష్ట్ర ప్రభుత్వం పైన మాకు నమ్మకం లేదు కాబట్టి సిబిఐ ద్వారా ఈ ఎంక్వైరీ చేసి దీన్ని కూలంకషంగా చర్య తీసుకోవాలని కూడా మీడియా ద్వారా కోరుకుంటున్నాం. ఎందుకంటే ఒక బాధ్యత అయినటువంటి ఎలక్షన్ కమిషన్ అనేది దేశంలో అత్యున్నత స్థాయి ఉన్న ఒక ఇది, దాంట్లో ఈ విధంగా మాఫియా లాగా ఎంటర్ అవుతే రేపు ప్రజాస్వామ్య వ్యవస్థకి ఎక్కడ కానీ మనుగడ ఉండదు. కాబట్టి దీన్ని చర్యలు తీసుకోవాలని కూడా ఎస్పీ గారిని కోరుకోవడం జరుగుతుంది. తిరుపతి కలెక్టరేట్లో సోమవారం స్పందన కార్యక్రమం నిర్వహించారు. జిల్లా నలుమూలల నుంచి ప్రజలు అర్జీల రూపంలో తమ సమస్యలను అధికారులకు విన్నవించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజల సమస్యలను సత్వరంగా పరిష్కరించడానికి స్పందన కార్యక్రమం నిర్వహిస్తూ వస్తున్నారు. ఈ క్రమంలో సోమవారం తిరుపతి కలెక్టరేట్లో జరిగిన స్పందన కార్యక్రమంలో ప్రజలు అర్జీలతో పోటెత్తారు. ప్రజలు తమ సమస్యలను అర్జీల రూపంలో విన్నవించుకున్నారు. ప్రజల సమస్యలను సానుకూలంగా విన్న కలెక్టర్ కె వెంకటరమణారెడ్డి ఉన్నతాధికారులకు, ఆయా శాఖాధిపతులకు స్పందన అర్జీలను సత్వరం పరిష్కరించాలని ఉత్తర్వులు జారీ చేశారు. ప్రజల అర్జీలను పరిష్కరించడానికి మొదటి ప్రాధాన్యత కల్పించాలని ఆదేశించారు. తమ సమస్యలకు సత్వర పరిష్కారం లభిస్తుందని ప్రజలు ఆశాభావం వ్యక్తం చేశారు. కానీ సత్వర పరిష్కారం కాకుండా నత్తనడకన సమస్యల పరిష్కారం అవుతున్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో డిఆర్ఓ పెంచల కిషోర్తో పాటు స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు కెపి శ్రీనివాస్, భవానీ శంకర్, కోదండ రామిరెడ్డితో కలిసి జిల్లాలో వివిధ ప్రాంతాల నుండి వచ్చిన అర్జీదారుల నుండి వినతులను స్వీకరించి స్పందన ఆన్లైన్ నమోదుతో రసీదులు అందించారు. ఎన్నో దశాబ్దాల భారతదేశ హిందువుల కళ నేడు సాకారం అయిందని తిరుపతి పృథ్వీ హీరో షోరూమ్ అధినేత పృథ్వీ తెలిపారు. ప్రతి హిందువు ఈ చారిత్రాత్మక నిర్ణయాన్ని స్వాగతిస్తున్నారని, ప్రతి ఇంట్లో శ్రీరామనామం జపించాలని విజ్ఞప్తి చేశారు. కొందరు దేవుని మీద రాజకీయాలు చేస్తున్నారని, వారందరికీ శ్రీరాములు మంచి బుద్ధి ప్రసాదించాలని దొబ్బిపొడిచారు. ఇవాళ యావత్ ప్రపంచం ఎదురు చూసినటువంటి రోజు, ఎన్నో దశాబ్దాల హిందువుల కళ నెరవేరిన వేళ ఈరోజు. ఈ మన దేశంలో ఇవాళ మన ప్రధానమంత్రి గారు అయోధ్యలో ఆ శ్రీరామచంద్రునికి విగ్రహావిష్కరణ చేస్తున్న సందర్భాన మేమందరం హిందూ భక్తులం అందరం కలిసి, శ్రీరామ భక్తులం అందరం కలిసి ఇక్కడ భారీగా బైక్ ర్యాలీ చేయడం జరుగుతోంది. ఈరోజు యావత్ దేశం అంతటా శ్రీరామ నామ జపం జరుగుతూనే ఉంది. ఈ చరిత్రాత్మక నిర్ణయాన్ని ప్రజలందరూ స్వాగతించారు. అందరూ ప్రతి ఇంట్లో, ప్రతి ఊరిలో, ప్రతి నగరంలో, ప్రతి ఇంట ఈరోజు శ్రీరామ జపం చేయాలని చెప్పి మేము భక్తులం అందరం కోరుకుంటున్నాము. ఈ చరిత్రాత్మక నిర్ణయం మొత్తం హిస్టరీలోనే ఒక మహోత్తమైన ఘట్టంగా నిలిచిపోతుంది. ఈ హిస్టారిక్ డెసిషన్ని యూత్ కూడా కొద్దిగా ముందరకు వచ్చి వాళ్ళు కూడా దీన్ని పైన అవగాహన తెచ్చుకోవాలని కోరుకుంటున్నాము. ఎందుకంటే ఎంతసేపు రియల్ హీరోస్ కాదు, రియల్ హీరో మన శ్రీరామ్. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఇంత గొప్ప నిర్ణయాన్ని, ఇంత ఆ శ్రీరామచంద్రుడికి గుడి కడుతున్న వేళా విశేషంలో కూడా మన దౌర్భాగ్యం, మన దేశంలో కొందరు డెమోక్రసీ అనే పేరుతో దీన్ని కూడా రాజకీయ రంగును పూస్తున్నారు. అటువంటి వ్యక్తులకి ఆ శ్రీరామచంద్రుడే
తొందరలో బుద్ధి చెప్పే రోజు కూడా వస్తుంది. దేవుడితో రాజకీయం చేయాల్సిన అవసరం భక్తులకు ఎప్పుడూ ఉండదు. శ్రీరామ భక్తులు ఎప్పుడు శ్రీరాముని కోసమే ముందుంటారు, కానీ రాజకీయాలు చేయాల్సిన అవసరం శ్రీరామ భక్తులకు ఎప్పుడూ లేదని చెప్పి మరొకసారి తెలియజేస్తాం. జై శ్రీరామ్. తిరుపతి రంగస్థలి కళాకారుల సంఘం ఆధ్వర్యంలో రామ భజన పూజా కార్యక్రమాలను నిర్వహించారు. తిరుపతి తాతయ్యగుంట గంగమ్మ ఆలయంలో అయోధ్య బాలరాముని విగ్రహ ప్రతిష్ఠ సందర్భాన్ని పురస్కరించుకుని ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించారు. శ్రీరామ భజన ప్రత్యేక పూజా కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. గుండాల గోపీనాథ్ ఆధ్వర్యంలో తిరుపతిలోని పలు కళాకారులు ప్రజలు రామ భజన కార్యక్రమంలో పాలు పంచుకున్నారు. అయోధ్యలో భవ్య రామ మందిరం నిర్మాణం ఈరోజు మధ్యాహ్నం 12:20కి స్టార్ట్ అవుతుంది ప్రాణ ప్రతిష్ఠ. దానిలో భాగంగానే తిరుపతిలో రంగస్థలి కళాకారులు, రామ భక్తులు, స్థానికులు అందరూ కలిసి మన గ్రామ దేవత తాతయ్యగుంట గంగమ్మ తల్లి దేవాలయంలో ఈరోజు శ్రీరామ భజన కార్యక్రమం ఉదయం నుంచి స్టార్ట్ చేస్తున్నాము. ఈ రామ భక్తులు అనేక రామ కీర్తనలతో ఇక్కడ ఈ రోజంతా రామ భజన చేసి ఇక్కడ రాముల వారి పటం పెట్టి పూజలు చేస్తున్నాము. మధ్యాహ్నం ప్రసాద వితరణ కూడా ఉంటుంది. అలాగే సాయంత్రం దీపారాధన ఉంటుంది. ప్రతి ఒక్కరూ దేశంలో ప్రపంచంలోనే ఈరోజు శుభదినం శ్రీరాముడి పట్టాభిషేకం ఈ రోజు చాలా సంతోషంగా ఉంది. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఏఐసీసీ పిలుపు మేరకు పిసిసి ప్రధాన కార్యదర్శి బాబు ఆధ్వర్యంలో రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో న్యాయ యాత్ర పైన అస్సాం బీజేపీ చేస్తున్న దాడులకు నిరసనగా ఈరోజు నగర బస్టాండ్ డాక్టర్ అంబేద్కర్ విగ్రహం వద్ద కాంగ్రెస్ కార్యకర్తలు నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారత జోడో న్యాయ యాత్రకు ప్రజల దగ్గర నుండి అనూహ్య స్పందన వస్తున్న కారణంగా బీజేపీ శ్రేణులు ఓర్వలేక భయంతో ఆయన్ని అడుగడుగునా అడ్డుకుంటున్నారని తెలిపారు. రాబోయే జనరల్ ఎలక్షన్లో బీజేపీ ప్రభుత్వానికి ప్రజలే బుద్ధి చెప్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో పిసిసి సభ్యులు నటరాజ మొదలయ్య, డిసిసి సెక్రటరీలు ఢిల్లీ దేశయ్య, చిరంజీవి రెడ్డి, నగర మున్సిపల్ పార్టీ ప్రెసిడెంట్ అల్లాపిచ్చి, నగరి మండల కాంగ్రెస్ ప్రెసిడెంట్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఎన్నో జానపద, పౌరాణిక, సాంఘిక, ప్రేమ కథా చిత్రాలలో నటించి తెలుగు సినీ పరిశ్రమకు వన్నె తెచ్చి తెలుగు ప్రజల గుండాల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్న గొప్ప నటుడు అక్కినేని నాగేశ్వరరావు అని ఆయన అభిమాన సంఘం నాయకులు ఆర్కాట్ కృష్ణప్రసాద్ అన్నారు. అక్కినేని అభిమాన సంఘం ఆధ్వర్యంలో అక్కినేని నాగేశ్వరరావు 10వ వర్ధంతిని ఆయన అభిమాన సంఘం నేతలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తిరుపతి రైల్వే స్టేషన్ సమీపంలోని అక్కినేని చిత్రపటానికి పూలమాల వేసి కొబ్బరికాయలు కొట్టి ఘనంగా నివాళి అర్పించారు. అనంతరం 200 మందికి అన్నదానం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా లయన్స్ క్లబ్ అధ్యక్షులు మరియు అక్కినేని అభిమాని ఆర్కాట్ కృష్ణప్రసాద్, కార్యదర్శి జగన్నాథం ఇచ్చేశారు. ఈ సందర్భంగా ఆర్కాట్ కృష్ణప్రసాద్ మాట్లాడుతూ సినీ ప్రపంచంలో అక్కినేని నాగేశ్వరరావు ఒక పుస్తకం లాంటి వారని, ఒక నిఘంటు అని కొనియాడారు. ఆయనను స్మరించుకుంటూ ప్రతి ఏటా జయంతి, వర్ధంతి వేడుకలు అక్కినేని అభిమాన సంఘం కలిసికట్టుగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. తరువాత కార్యదర్శి జగన్నాథం మాట్లాడుతూ అక్కినేని ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించారని, ఆయన బాటలో నడుస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్కాట్ కృష్ణప్రసాద్, జగన్నాథం, గోపీనాథ్, వేణు, బాలరాజు, ప్రసాద్, గోపి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు అక్కినేని నాగేశ్వరరావు గారి 10వ వర్ధంతి సందర్భంగా తిరుపతిలో అభిమానులందరూ కలిపి ఈరోజు ఘనంగా వారి వర్ధంతి వేడుకలను నిర్వహించాము. అక్కినేని నాగేశ్వరరావు అంటే ఆయన సినీ చరిత్రకు ఒక నిఘంటు లాంటి వ్యక్తి. సినీ చరిత్రలో ఆయన ఒక మైలురాయి స్థాపించిన వ్యక్తి. సినీ పరిశ్రమకు 2 కళ్ళుగా రామారావు, నాగేశ్వరరావు ఇప్పటికీ వెలుగుతున్నారంటే వారి కీర్తి అజరామమైనది. నాగేశ్వరరావు గారు ఎన్నో సేవా కార్యక్రమాలు ఈ చేత్తో దానం చేసి తెలియకుండా ఆయన ఎన్నో చేశారు. అక్కినేని పాలిటెక్నిక్ కాలేజ్ కానీ, అక్కినేని కళాశాల కానీ ఎన్నో కృష్ణా జిల్లాలో రాష్ట్రమంతటా నెలకొల్పి ఎంతో మంది పేద విద్యార్థులకు ఆదుకున్న వ్యక్తి. ఆ విషయం ఎవరికి తెలియదు. ఇలాంటిది వారు ఎన్నో చేశారు. అదే బాటలో కోవలో అక్కినేని నాగార్జున గారు ఎన్నో సేవలు చేస్తున్నారు. అక్కినేని నాగేశ్వరరావు అనే వ్యక్తి ఒక సినీ రంగానికే కాకుండా మామూలుగా అతని జీవిత చరిత్రే భారతదేశంలో చెప్పుకోదగినది. కానీ ఈరోజు అతను మధ్యాహ్నం వచ్చి అతను భగవంతుడి సన్నిధి అతనికి కావాల్సినటువంటి సినిమా రంగానికి సంబంధించిన కాకుండా అతను చూసి చాలా వరకు
అన్ని విధాలుగా వెలుగులు తెచ్చుకున్న వ్యక్తులు కూడా ఈరోజు పండగలాగా చేసుకుంటున్నారు. ముఖ్యంగా ఆయన ఒక చరిత్ర కలిగిన వ్యక్తి, అందగాడు, ఒడ్డోడి. అదేవిధంగా కాకుండా చిన్న స్థాయి నుంచి ఉన్నటువంటి ఆ సినీ రంగంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా పెద్ద స్థాయి వరకు ఈరోజు నిర్మాతలు అయితే, ప్రొడ్యూసర్లు అయితేనేవి అందరూ కూడా ఆత్మతో పాటు చిన్న స్థాయిలో ఉన్న వాళ్ళందరూ కూడా ఒక రంగ స్థలానికి ఒక వన్నె తెచ్చిన వ్యక్తి. అయోధ్యలో ఈరోజు శ్రీరాముల వారి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా తిరుపతిలో మార్వాడీలు ర్యాలీ నిర్వహించారు. ఈరోజు మా మొత్తము రాజస్థాన్ సమాజ్ వాళ్ళు మొత్తం ఈ ఊరిగా రామ్ భగవాన్ ది యాత్రలో మొత్తం మోడీజీ చేసింది చాలా మంచి పని. దానివల్ల మా రాజస్థాన్ సమాజ్ వాళ్ళు మొత్తం ఊరేగింపు, మొత్తం టీకే స్ట్రీట్, గాంధీ రోడ్, బజార్ స్ట్రీట్ ఒక 1000 మంది దగ్గర ఊరేగింపు చేస్తున్నాము. రామ్ మందికు జై శ్రీరామ్. అయోధ్యలో ఈరోజు శ్రీరాముల వారి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా టీటీడీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో తిరుపతిలో ఉన్న శ్రీ కోదండరామస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా టీటీడీ ఎంప్లాయీస్ బ్యాంక్ మరియు టీటీడీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు చీర్లా కిరణ్ మీడియాతో మాట్లాడుతూ ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ఇప్పుడు నిర్మించిన అయోధ్యలోని శ్రీరాముని ఆలయంలో కాలు అడుగులతో కొలిచి ఆలయ డిజైన్ చేశారని, 10 తీవ్రత భూకంపం వచ్చినా తట్టుకునే విధంగా ఆలయాన్ని నిర్మించడం జరిగిందని, బాలరాముడిపై సూర్యకిరణాలు ప్రసరించేలా నిర్మాణం చేపట్టారని, ఆలయంలో ఇనుము వాడకుండా ఆలయ నిర్మాణం చేపట్టడం జరిగిందని, 115 దేశాల మట్టితో నీళ్లతో ఆలయ నిర్మాణం చేపట్టారని, ప్రపంచంలోనే అతిపెద్ద 3వ దేవాలయంగా నిర్మించడం జరిగిందని తెలిపారు. ఈ మందిరాన్ని 2500 సంవత్సరాలు చెక్కు చెదరకుండా ఉండేలా నిర్మించడం జరిగిందని, 500 ఏళ్ల తర్వాత అయోధ్యకు శ్రీరామ పట్టాభిషేకం జరగడం ఈరోజు చాలా గొప్ప రోజుగా మన భారతదేశం గర్వించే విధంగా 132 కోట్ల భారతదేశం జనాభా గర్వపడేలా ఈరోజు శ్రీరామ విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ జరిగిందని, దీనిని మనమందరం ఒక పండుగలా అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నందుకు ఈ అద్భుత ఘట్టంలో మధుర క్షణాలలో మనం జీవించి ఉండడం ఒక గొప్ప వరంగా భావిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్యవర్గ సభ్యులు శ్రీహరి, రేఖ, వంకీపురం పవన్, మణికంఠ, ధరణి కుమార్, ఈశ్వర్ నాయక్, సింగరబాబు తదితరులు పాల్గొన్నారు. తిరుపతి జిల్లా రేణిగుంటలో అర్ధరాత్రి అంగన్వాడీలను పోలీసులు అరెస్టు చేశారు. అర్ధరాత్రి అంగన్వాడీలను రేణిగుంట ఎల్లమ్మ ఆలయం వద్ద పోలీసులు అడ్డుకోవడంతో ధర్నాకు దిగారు. కోటి సంతకాలతో జగనన్నకు చెబుతామనే పేరిట శాంతియుతంగా విజయవాడకు వెళ్తున్న అంగన్వాడీలను రేణిగుంటలో అరెస్టు చేయడాన్ని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి కందారపు మురళి తీవ్రంగా ఖండించారు. అరెస్టు చేయబడ్డ మహిళలను తక్షణం విడిచిపెట్టాలని, వారి ప్రజాస్వామ్యతమైన నిరసన కార్యక్రమానికి ఆటంకం కల్పించవద్దని పోలీసులకు ఆయన విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీల సమస్యల పరిష్కారం చేతగాక మహిళలపై నిర్బంధాన్ని ప్రయోగిస్తున్నారని తీవ్రంగా విమర్శించారు. తిరుమల శ్రీవారిని ఈరోజు ఉదయం విఐపి విరామ సమయంలో అంబటి రాంబాబు, సుజనా చౌదరి వేరువేరుగా దర్శించుకున్నారు. తిరుమల శ్రీవారిని ఈరోజు ఉదయం విఐపి విరామ సమయంలో అంబంటి రాంబాబు, సుజనా చౌదరి వేరువేరుగా దర్శించుకున్నారు. వీరికి ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా టీటీడీ అధికారులు తీర్థ ప్రసాదాలు అందజేశారు. భగవంతుడి దర్శనం గురించి రావడం జరిగింది. చాలా అద్భుతంగా దర్శనం జరిగింది. భగవంతుడి ఆశీస్సులతో మన ఆంధ్రప్రదేశ్, భారతదేశం అందరూ కూడా సుఖ సంతోషంలో ఉండాలని కోరుతున్నాను. అట్లాగే ఈరోజు శ్రీరాముల వారిని ప్రాణప్రతిష్ఠ చేస్తున్నారు మన నరేంద్ర మోడీ గారు. మన భారతదేశానికి ఒక మంచి అద్భుతమైన పేరు ప్రఖ్యాతులు సంపాదించే విధంగా 500 సంవత్సరాల తర్వాత ఈరోజు ఆయన సాధించిన సామాన్యం కాదు. రామ జన్మభూమి గురించి నరేంద్ర మోడీ గారు చేసిన కృషి ఈ 500 సంవత్సరాల నుంచి ఎంతోమంది ప్రయత్నం చేస్తుంటారు. కానీ ఈరోజు భగవద్ అనుగ్రహంతో ప్రాణప్రతిష్ఠ కూడా జరుగుతుంది. చాలా సంతోషంగా. భారతీయ జనతా పార్టీ భగవంతుడి దగ్గర సన్నిధిలో ఎందుకయ్యా ఇవన్నీ. నేడు అయోధ్య రామయ్య ప్రాణ ప్రతిష్ఠను పురస్కరించుకుని దేశం మొత్తం రామనామ కీర్తనలు వెలువెత్తుతున్నాయి.
ఈ నేపథ్యంలో నేడు పొంగనూరు వాసవి ఆర్యవైశ్య సంఘం హిందూ జాగరణ సంఘం అనుసంధానమై శ్రీరాముల వారి ఆలయం నందు సీతాదేవి సమేత శ్రీ కోదండరామ చంద్రమూర్తికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పట్టణంలోని బజారు వీధి, కుమ్మర వీధి, కట్టకింద పాళ్యం, సుబేదారు వీధి మరియు పురవీధుల్లో కోలాటాలు, భజనలు, మంగళ వాయిద్యాలు, మేళ తాళాలు, రామనామ కీర్తనలతో భజనలు చేస్తూ స్వామివారి ఊరేగింపు అత్యంత వైభవంగా కన్నుల విందుగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పొంగనూరు మరియు పరిసర ప్రాంతాలకు చెందిన వందలాది మంది భక్తులు శ్రీరాముని శోభాయాత్ర ర్యాలీలో పాల్గొన్నారు. ఒక్కసారిగా పొంగనూరు పురవీధులు రామనామ కీర్తనలతో మారుమ్రోగాయి. ఈరోజు ఉదయము రామాలయంలో అభిషేకం చేశాము. అభిషేకం తర్వాత శోభాయాత్ర చేయాలనే ఉద్దేశంతో సమస్త హిందువులకి మేము సందేశం ఇవ్వడం జరిగింది. వాళ్ళందరూ ఇచ్చేసి ఈ శోభా ర్యాలీని దిగ్విజయం చేశారు. దాదాపు 2000 మంది పైచులకు వచ్చి ఈ శోభాయాత్రలో పాల్గొన్నారు. మొట్టమొదటిగా డీజే, తర్వాత పిల్లల గ్రోవులు, కోలాటాలు, ఈ విధంగా వివిధ వాయిద్యాలతోనూ పిల్లలచే దేవతామూర్తులు రామలక్ష్మణ సమేత ఆంజనేయుడు, సీతాదేవితో సహా అలంకారం చేసి దాదాపు 10 మంది పిల్లలచే వేషధారణ చేశాము. వేషధారణ ప్రదర్శన పిల్లల గ్రోవులు ముందరుంటుంది. తర్వాత 2000 మందితో నగర వీధుల్లో సంచారం చేసి రామాలయం చేరాము. ఉత్సవమూర్తులతో కూడా తీసుకొని వెళ్ళాము. ప్రతి తావా మంచి స్పందన వచ్చింది మాకి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తిరుపతి నగరంలో పృథ్వీ షోరూమ్ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ. ఎన్నో దశాబ్దాల భారతదేశ హిందువుల కళ నేడు సాకారమైంది పేర్కొన్న పృథ్వీ హీరో షోరూమ్ అధినేత పృథ్వీ. దొంగ ఓట్ల నమోదుపై వస్తున్న వదంతులను నమ్మకండి. ఓటరు నమోదు నిరంతరం జరిగే ప్రక్రియ. పారదర్శకంగా ఓటరు తుది జాబితా ప్రచురణ వెల్లడించిన చిత్తూరు జిల్లా కలెక్టర్ సగలి షణ్మోహన్. తిరుపతి జిల్లా ఎస్పీని కలిసి దొంగ ఓటర్లపై ఫిర్యాదు. 40,000 దొంగ ఓటర్లు ఉన్నట్లు ఆధారాలు చూపించిన చంద్రగిరి టీడీపీ ఇన్ఛార్జ్ పులివర్తి నాని. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.